Hi students, this is Ahi sir, your chemistry sir. మీకు ఇంటర్మీడియట్లో కెమిస్ట్రీ ఈజీగా ఉండాలి, కెమిస్ట్రీలో మంచి స్కోర్ రావాలి అంటే ఇప్పుడు మనం చూసినటువంటి కెమిస్ట్రీ బేసిక్స్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వాటిని తరోగా ఫాలో అవ్వండి, వాటి మీద హోంవర్క్ చేయండి, వాటిని ప్రాక్టీస్ చేయండి అండ్ డెఫినెట్గా మీరు కెమిస్ట్రీలో మంచి సక్సెస్ని అందుకుంటారు. హాయ్ స్టూడెంట్స్, సో కెమిస్ట్రీ బేసిక్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కెమిస్ట్రీ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఆటమ్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. మనందరికీ తెలుసు ఆటమ్ ఈజ్ నథింగ్ బట్ ఇండివిజిబుల్ స్మాల్ పార్టికల్. ఆటమ్ని మనం ఇంకా అంతకంటే ఫర్దర్గా డివైడ్ చేయలేము అన్న మీనింగ్తో దానికి ఆటమ్ అని పెట్టారు. అంటే ఎలిమెంట్స్ అనేవి ఫ్రీ స్టేట్లో ఉంటే మనం దాన్ని ఆటమ్గా తీసుకుంటాం. ఓకే, సో ఈ ఆటమ్ నుంచి కెమిస్ట్రీ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే ఆటమ్ మే కన్వర్ట్ ఇంటూ మాలిక్యూల్, ఆటమ్ మే కన్వర్ట్ ఇంటూ కాంపౌండ్. అంటే ఆటమ్ మాలిక్యూల్ అవ్వాలి అంటే ఏం జరుగుతుంది ఫస్ట్ చూద్దాం. ఆటమ్ మాలిక్యూల్ అవ్వాలి అంటే ఆటమ్స్కి మధ్య ఎలక్ట్రాన్ కాంట్రిబ్యూషన్ అండ్ షేరింగ్ జరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ తీసుకోండి. హైడ్రోజన్ దగ్గర ఒక సింగిల్ ఎలక్ట్రాన్ ఉంది, ఇంకొక హైడ్రోజన్ దగ్గర ఇంకొక సింగిల్ ఎలక్ట్రాన్ ఉంది. సో ఇవి రెండు నియర్ బై వచ్చినప్పుడు ముందు వాటి దగ్గర ఎలక్ట్రాన్ని కాంట్రిబ్యూట్ చేస్తాయి, అప్పుడు 2 ఎలక్ట్రాన్లు వస్తాయి. ఆ 2 ఎలక్ట్రాన్ని మళ్ళీ మ్యూచువల్గా షేర్ చేసుకుంటాయి. సో మ్యూచువల్ కాంట్రిబ్యూషన్ అండ్ మ్యూచువల్ షేరింగ్ రెండూ జరిగినాక అప్పుడు కోవలెంట్ బాండ్ ఫామ్ అయ్యి మాలిక్యూల్ వస్తుంది. అంటే సింపుల్గా చెప్పుకోవాలి అంటే ఆటమ్స్ మధ్య కోవలెంట్ బాండింగ్ జరిగినప్పుడు, కోవలెంట్ బాండింగ్ ఎలా జరుగుతుంది? మ్యూచువల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ మ్యూచువల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఈ రకంగా కోవలెంట్ బాండ్ జరిగి మాలిక్యూల్ ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ ఆటమ్ నుంచి కాంపౌండ్ ఎలా వస్తుందో చూద్దాం. సో ఆటమ్ నుంచి కాంపౌండ్ ఫామ్ అవ్వాలి అంటే డైరెక్ట్గా కాంపౌండ్ ఫామ్ కాదు. ఆటమ్ నుంచి కాంపౌండ్ రావడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటమ్ మస్ట్ కన్వర్ట్ ఇంటూ క్యాటయాన్ అండ్ అనదర్ ఆటమ్ మస్ట్ కన్వర్ట్ ఇంటూ యానయాన్. సో క్యాటయాన్ ఎలా ఫామ్ అవుతుంది? వెన్ ఎవర్ ఆటమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ సోడియం వెన్ లూజ్ ఎలక్ట్రాన్, సో దెన్ ఇట్ గెయిన్ 1 పాజిటివ్ ఛార్జ్. ఎందుకంటే మనకి ఆటమ్ అనేది న్యూట్రల్. ఆటమ్ అనేది న్యూట్రల్ ఎందుకన్నానంటే ఒక ప్లస్ ఉంటే దాని దగ్గర ఒక మైనస్ ఉంటుంది. ఆటమ్ దగ్గర 10 ప్లస్ ఉంటే 10 మైనస్లు ఉంటాయి. సో మొత్తం మీద ప్లస్లు మైనస్లు ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ఆటమ్ ఎప్పుడు న్యూట్రల్గా ఉంటుంది, రైట్? సో ఇప్పుడు ఆటమ్ ఏమైంది? మైనస్ అంటే ఒక ఎలక్ట్రాన్ని లాస్ అవుతుంది. ఒక ఎలక్ట్రాన్ని లాస్ అయినప్పుడు అప్పుడు అక్కడ ఏం మిగిలిపోయింది? ప్లస్. కాబట్టి వెన్ ఎవర్ సోడియం లూజ్ 1 ఎలక్ట్రాన్ ఇట్ గెయిన్ పాజిటివ్ ఛార్జ్, దాన్నే మనం క్యాటయాన్ అన్నాం. అట్ ద సేమ్ టైం క్లోరిన్ యాక్సెప్ట్ 1 ఎలక్ట్రాన్. ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఆటమ్ అంటే ఎలా ఉంటుందో మీకు చెప్పాను. ఆటమ్ అంటే ఈక్వల్ నెంబర్ ఆఫ్ పాజిటివ్స్ అండ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ నెగిటివ్స్. నౌ క్లోరిన్ రిసీవ్ 1 ఎలక్ట్రాన్ అంటే ఇంకొక మైనస్ తీసుకుంది. సో ఫైనల్గా మనకు అప్పుడు ఏమైంది? ఒక మైనస్ ఛార్జ్ పెరుగుతుంది. అంటే ఎలక్ట్రాన్ యాక్సెప్ట్ చేస్తే ఆటమ్ యొక్క నెగిటివ్ ఛార్జ్ పెరుగుతుంది. కాబట్టి Cl బికమ్స్ యాజ్ Cl మైనస్. సో క్యాటయాన్ ఫామ్ అవ్వాలి అంటే ఎలక్ట్రాన్ని లాస్ అవ్వాలి, యానయాన్ ఫామ్ అవ్వాలి అంటే ఎలక్ట్రాన్ని గెయిన్ చేసుకోవాలి. ఫైనల్లీ దిస్ క్యాటయాన్ అండ్ యానయాన్ కంబైన్ టుగెదర్ అండ్ ఫార్మ్స్ ఏ కాంపౌండ్. కాబట్టి ఆటమ్ నుంచి కాంపౌండ్ రావాలి అంటే క్యాటయాన్ ఫామ్ అవ్వాలి, యానయాన్ ఫామ్ అవ్వాలి, ఈ రెండింటికి మధ్య బాండింగ్ ఫామ్ అవుతుంది. దాన్ని అయానిక్ బాండింగ్ అంటాం. సో త్రూ అయానిక్ బాండ్ మనకి కాంపౌండ్ ఫామ్ అవుతుంది. అంటే సింపుల్గా చెప్పాలి అంటే ఆటమ్ కలిసి కోవలెంట్ బాండ్ ద్వారా మాలిక్యూల్ ఫామ్ చేస్తే ఆటమ్ నుంచి క్యాటయాను యానయాను ఫామ్ అయ్యి అయానిక్ బాండ్ ద్వారా మనకి కాంపౌండ్ని ఫామ్ చేస్తాయి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈస్ ఎలిమెంట్ ఫ్రీ స్టేట్లో ఉంటే ఆటమ్స్గా ఉంటాయి అన్నాం. ఆటమ్స్ కంబైన్డ్ అయితే మాలిక్యూల్ ఫామ్లోకి వస్తాయి అన్నాం. సో ఆటమ్ సింగిల్గా ఉంటే అది మోనోమర్. ఆటమ్స్ కంబైన్డ్ అయితే డైమర్ రావచ్చు, ట్రైమర్ రావచ్చు, టెట్రామర్ రావచ్చు, ఆక్టామర్ రావచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా డైమర్ మీద పెడదాం. ఎందుకంటే మనకి 120 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ 120 ఎలిమెంట్స్లో డైమర్స్ ఫస్ట్ మన మైండ్లో ఫిక్స్ అయితే అవి రిమైనింగ్ చాలా వరకు ఏమవుతాయి అన్నమాట? మోనోమర్స్ అవుతాయి. సో అసలు డైమర్స్ ఏమున్నాయో ఒక్కసారి చూద్దాం. డైమర్స్ చూడండి. డైమర్స్ విషయానికి వస్తే డైమర్స్లో హైడ్రోజన్ ఇట్ ఎగ్జిస్ట్ యాజ్ H2, అంతేగాని హెచ్ అని రాయకూడదు. మనకి ప్రాబ్లమ్స్లో హైడ్రోజన్ గ్యాస్ అని ఇస్తే వీ మస్ట్ టేక్ ఇట్ యాజ్ హైడ్రోజన్ H2. N2 నైట్రోజన్ ఇస్తే N2 అని తీసుకోవాలి, ఆక్సిజన్ ఇస్తే O2 అని తీసుకోవాలి.
సో ఈ 3 మనకి ఎసెన్షియల్, హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్. ఇవి కాక ఇంకొక 4 ఉన్నాయి. హాలోజన్స్, ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, I2. సో ఈ 7 మాత్రమే డైమర్స్. ఈ 7 మాత్రమే మీరు గుర్తుపెట్టుకోండి. వన్స్ అగైన్, హైడ్రోజన్, నైట్రోజన్, ఆక్సిజన్ అండ్ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఈ 7 డైమర్స్ అండి. ఈ 120 ఎలిమెంట్స్లో ఇంకా మిగిలిన చాలా వరకు మోనోమర్స్. చాలా వరకు అంటే జనరల్గా నోబుల్ గ్యాసెస్ అన్ని మోనోమర్స్. హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్ అని మనకి పీరియాడిక్ టేబుల్లో లాస్ట్లో ఉంటాయి కదా, నోబుల్ గ్యాసెస్. ఇవన్నీ కూడా మోనోమర్స్. మ్యాక్సిమం మెటల్స్ అన్నీ కూడా మోనోమర్స్. నాన్ మెటల్స్లోనే మీకు డై, ట్రై, టెట్రా ఇలా ఎగ్జిస్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఒక్కసారి మోనోమర్స్ చూడండి. మోనోమర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందా చెప్పినట్టుగా నోబుల్ గ్యాస్ హీలియం, ఇట్ ఈస్ ఎ నోబుల్ గ్యాస్. He2 అని రాయం, He అని రామంతే మోనోమర్. సోడియం Na, పొటాషియం K, ఐరన్ Fe ఇలా. ఇక ఇవి కాకుండా ట్రైమర్స్, టెట్రామర్స్, ఆక్టామర్స్ చెప్పాను ఇందాకే, నాన్ మెటల్స్ ఎగ్జిస్ట్ అవుతాయి అలాగాని, అవి కూడా ఒక్కసారి మీకు చూపిస్తాం. సో ఆఫ్టర్ డైమర్స్ అండ్ మోనోమర్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఎలిమెంట్స్లో ట్రైమర్ అంటే మూడు యాటమ్స్ కలిసి ఉండే వాటిని ఏమన్నా మనం ట్రైమర్. సో ట్రైమర్గా ఏం చెప్పొచ్చు అంటే O3 అంటే ఓజోన్. సో ఇది మనం చాలా ప్రొటెక్ట్ చేస్తుంది సన్ రేస్ నుంచి, పాయిజనస్ రేస్ నుంచి, హార్మ్ఫుల్ రేస్ నుంచి మనం ప్రొటెక్ట్ చేసే లేయర్ ఏంటి అక్కడ, ఓజోన్, O3. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ టెట్రామర్ అంటే 4 యాటమ్స్ కంబైన్డ్ అయ్యి మాలిక్యూల్గా ఎగ్జిస్ట్ అవుతాయి. టెట్రామర్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఫాస్ఫరస్, ఆర్సినిక్ అనేవి మనకి 5th గ్రూప్ ఎలిమెంట్ ఆర్ 15th గ్రూప్ ఎలిమెంట్లో ఉంటాయి. ఇవి ఫాస్ఫరస్ అని వాడు ఇచ్చినప్పుడు మనం P అని తీసుకోకూడదు, మనం ఏం తీసుకోవాలి, P4 అని తీసుకోవాలి. సో మాలిక్యూల్గా ఎగ్జిస్ట్ అవుతుంది P4. అలాగే ఆర్సినిక్ అయితే AS4. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే సల్ఫర్ అనగానే ఎస్ రాస్తారు. ఎస్ కాదు, సల్ఫర్ వాడు ఇచ్చాడు అంటే అది మాలిక్యూల్గా ఎగ్జిస్ట్ అవుతుంది. ఇట్ డజంట్ ఎగ్జిస్ట్ యాజ్ ఆటమ్. సో సల్ఫర్ అన్నప్పుడు మనం ఏం ఫార్ములా తీసుకోవాలి, S8 తీసుకోవాలి, బికాజ్ ఇట్ ఈస్ ఆక్టోమర్. సో డైమర్స్ ప్రిపేర్ అవ్వండి, అలాగే మోనోమర్స్ ప్రిపేర్ అవ్వండి. మోనోమర్స్ ప్రిపేర్ అయ్యేది ఏం లేదు, డైమర్స్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి అండ్ ఇక్కడ చెప్పినటువంటి టెట్రామర్స్, ఆక్టామర్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే ఎలిమెంట్స్ మనం తీసుకుంటే వాటికి ఛార్జ్ ఎలా ఉంటుంది, ఈ ఛార్జ్ని బట్టి మనం ఫార్ములా రాయొచ్చు. సో ఫార్ములా రైటింగ్ రావాలి అంటే, ఫార్ములాస్ని మీ ఓన్గా మీరు రాసుకోవాలి అంటే మనకి కావాల్సిన బేసిక్స్ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను.